నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు నామములో మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. నిశ్చయంగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. మన ధ్యానాంశము సువార్త, గాస్పుల్. ఈ సువార్త గురించినటువంటి 3 విషయాలు మీతో పంచుకోవాలని నేను కోరుతున్నాను. మొదటిగా దేవుని వాక్యాన్ని మనం చూస్తే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము, ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ వచనాన్ని గురించి గత కొన్ని రోజులుగా మనం ఆలోచన చేస్తున్నాం. యేసు ఎవరు, దేవుని కుమారుడు, అలాగే ఈరోజు సువార్త అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. సువార్త అనే మాట మనం అర్థం చేసుకోవడానికి దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే, సువార్త అనగా మన జీవితంలో ఉన్నటువంటి చెడును తొలగించే వార్త. సువార్త ఇది ఈ లోక సంబంధమైనది కాదండి. ఇది లోక సంబంధమైనది కాదు, మనుష్య సంబంధమైనది కాదు, లేక దయ్యపు సంబంధమైనది కాదు, సాతాను సంబంధమైనది కాదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి, ఆయన జననమును గూర్చి, ఆయన జీవితమును గూర్చి, ఆయన శిలువ మరణమును గూర్చి, ఆయన పునరుద్ధానమును గూర్చి, ఆయన ఆరోహణమును గూర్చి, ఆయన తిరిగి రెండవసారి రాబోతున్నాడు అనే విషయాలు తెలియచేసేదే సువార్త. ఈ సువార్తను గూర్చి దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఇది గాస్పుల్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య సువార్త. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమునకు వచ్చి సువార్త ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. ఈరోజు మనము గమనించినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో కూడా కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క శిలువ వార్త, యేసయ్య సువార్త, ఇది రాజ్య సంబంధమైనది. అంటే ఈ లోక రాజ్యం కాదు. మానవుని జీవితంలో మానవుడు బ్రతికేటటువంటి వయసు 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని అన్నాడు. అయితే మరి మానవ జీవితంలో ఈ యొక్క లోకంలో బ్రతికేది 70-80 సంవత్సరాలు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి ఒక అద్భుతమైన వార్త పట్టుకొచ్చాడు. ప్రతి మనిషి కొరకు కూడా ఒక వార్త తీసుకొచ్చాడు. ఏ వార్త అంటే, వింటున్నారు కదా, మీరందరూ కూడా జాగ్రత్త వినండి. ఈ లోకంలో బ్రతికేది 70 లేదా 80 సంవత్సరాలు, లేదా 100 సంవత్సరాలు అనుకుందాం. ఒక 100 సంవత్సరాలు బ్రతికేటటువంటి ఈ జీవితం తర్వాత ఏంటి? రాజ్యం. ఈ లోక రాజ్యములు శాశ్వతం కాదు, లోకము శాశ్వతం కాదు. గనుక దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, నిత్య రాజ్యం అనే ఈ మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మార్కు సువార్తలో దేవుని రాజ్యమని, మత్తయి సువార్తలో పరలోక రాజ్యమని, అలాగే ఇది నిత్యము నిలిచే రాజ్యమని, ఇది కదిలింపబడని రాజ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మీరు నేను అందరం కూడా సువార్త తీసుకొచ్చాడు. రాజ్యం, యేసు ప్రభువారి రాజ్యం, ఇది రాజ్య సువార్త.
ఈ రాజ్య సువార్తను ఎవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, ఈ సువార్తను ఎవరైతే నమ్ముతారో, ఆ సువార్తను గురించి అది దేవుని శక్తి అని రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి ఉన్నది. రాజ్య సువార్త రక్షణ కలిగి చేసేది. ఏదో పైపైన ఉపశమనం కలిగించేది కాదు. నీ రోగాన్ని తొలగిస్తుంది అని చెప్పే సువార్త కాదు. లేకపోతే నీ బిజినెస్ బాగా జరుగుతుంది అని చెప్పే సువార్త కాదు. నీ కుటుంబం బాగుంటుంది, నీ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళు బాగా చదువుకుంటారు, గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోతారు, అసలు వాళ్ళు స్థితి ఎలా ఉంటుందంటే లోకంలో చెప్పుకోలేనంత గొప్పగా ఉంటుంది, వారు ఒక్కొక్కళ్ళు 4 ఇళ్ళు కట్టుకుంటారు, అలాగే 10 కార్లు కొనుక్కుంటారు అనేటటువంటిది కాదు సువార్త. యేసయ్య సువార్త మానవుణ్ణి పాపములో నుంచి రక్షించేటటువంటిది సువార్త. ఆ సువార్తే రాజ్య సువార్త. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని రోమా 14:17లో మనం చూడవచ్చు. గనుక నా ప్రియమైనటువంటి వారలారా, దేవుని రాజ్యమును, నీతిని మొదట వెదకండి అని చెప్పిందే రాజ్య సువార్త. ఈ రాజ్య సువార్త మన దగ్గరికి యేసు ప్రభువారు తీసుకొచ్చారు. మనం ఈ సువార్తను అంగీకరిస్తే ఆయన రాజ్యమునకు వారసులం అవుతాం. ఎంత అద్భుతమైనటువంటి మాట కదా. ఈ సువార్త అందరికీ వ్యాప్తి చెందాలి, అందరూ కూడా సువార్త వినాలి. భూలోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఈ సువార్త అందాలి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, ఈ లోక రాజ్యాలు శాశ్వతమైనది కాదు, పదవులు కానీ, ధనము కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఒక్కసారి ఒక వ్యక్తి ప్రాణం కోల్పోతే సమస్తాన్ని కోల్పోతాడు. కాబట్టి అలా కోల్పోవడం అనేది తండ్రి యొక్క చిత్తం కాదు. కాబట్టి మనిషి దేవుని యొక్క సువార్తను అంగీకరించి రక్షించబడి దైవ రాజ్యమునకు, నిశ్చలమైన రాజ్యమునకు, వాస్తవమైన రాజ్యమునకు దేవుడు సిద్ధపరిచే ఆ రాజ్యానికి మనందరం వారసులం కావాలని ఆయన సువార్తను ఎవరి ద్వారానో పంపించలేదు, తన సొంత కుమారుడు ద్వారా ఈ లోకానికి సువార్త పంపించాడు. ఆయన ద్వారా వచ్చిన సువార్తను అంగీకరించడం ద్వారా మనము రాజ్యమును చేరుకోగలిగేటటువంటి సువార్త రాజ్య సువార్త. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ రాజ్య సువార్తను అంగీకరించినటువంటి వాడు ఇహలోకములో ప్రభు అనుగ్రహించేటటువంటి సమృద్ధి జీవాన్ని పొందుకుంటాడు. సమృద్ధి జీవంతో, సకల సంతోష సౌభాగ్యాలతో మానవుడు తొలదూగుతాడు. అందుకే ఈ సువార్త అందించబడింది. ఈ అందించబడిన సువార్తను అందుకొని ఎవరైతే అందలం ఎక్కుతారో వాళ్ళు ధన్యులు. ఇక రెండవ విషయానికి వస్తే, ఈ సువార్త కృపా సువార్త. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తలుల కార్యాలు 20:24 వచనం, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అని యేసు వలన పొందిన పరిచర్యను తుద ముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకునట్లేదు. దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు పరిచర్య. పరుగు పరిచర్య, ఒకటి పరుగు, రెండవది పరిచర్య. ఈ రెండు కలిపి పౌలు గారు అంటారు, అసలు నా ప్రాణం నాకు ఎంత మాత్రం కూడా ప్రియంగా అనిపించుకోవట్లేదు. ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్తను గురించి అనేక మందికి సాక్ష్యం చెప్పాలి నేను. ఈ సువార్త అందకపోతే అనేక మంది తమ ప్రాణాలు కోల్పోతారు, తమ నరకానికి పాత్రులవుతారు, రెండవ మరణం అనేటటువంటి దానిలోకి వెళ్ళిపోతారు, నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళేటటువంటి భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది. ఈ కృపా సువార్త ఏం చేస్తుందో తెలుసా? ఎంత పాపినైనా కానీ, ఎంత భయంకరమైనటువంటి పాపములో జీవిస్తున్న వ్యక్తినైనా సరే ఈ కృపా సువార్త చేరుకుని, ఈ కృపా సువార్త ఏం చేస్తుందంటే వారి జీవితాలను ప్రభావితం చేసేటటువంటిదిగా ఉన్నది. గనుక కృప అర్హత లేని వారికి ఇవ్వబడే అర్హతే కృప. కాబట్టి అన్ఫెయిలింగ్ లవ్, ఎన్నటికీ కూడా చెరిగిపోని ప్రేమ, కృప. అల్పుడైన నాకు
దేవుడు ఈ కృపను 1984 సంవత్సరం జనవరి 2వ తారీఖున ఈ కృప నాకు చూపించాడు. ఈ కృప నా దగ్గరకు వచ్చి నేను గుంటలో పడినాను, పాపపు గుంటలో చిక్కునున్నాను, జికటగల దొంగ ఊబిలో కూరుకుపోయినటువంటి నన్ను, ఆ పాప స్థితిలో ఉన్నటువంటి నన్ను కృపా సువార్త నా దగ్గరికి వచ్చి ఆ కృపామయుడైనటువంటి దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ భాగ్యం పొందుకునేటటువంటి కృప దేవుడు నాకు అనుగ్రహించాడు. మీరు కృప చేతనే రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగింది కాదు. మీరు రక్షించబడ్డారంటే అది దేవుని కృపే. నువ్వు మంచిదానివని, భక్తిగల దానివని, లేకపోతే చాలా భక్తిగల వాడవని, దైవ భయం కలిగినటువంటి బిడ్డవాన్ని దేవుడు నిన్ను రక్షించలేదు. మనము శత్రువులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, బలహీనులమై ఉండగా దేవుడు తన కృప మన వరకు చూపించి ఆ కృప ద్వారా మనందరినీ కూడా ఆ దయగల దేవుడు రక్షించాడు. హల్లెలూయా. ఈ రక్షణ భాగ్యం పొందుకున్నటువంటి మనమందరం కూడా ఈ కృప మన దగ్గర వరకు వచ్చింది కాబట్టి ఈ కృపా సువార్తను మనము స్వీకరించాలి, దాన్ని ప్రకటించడానికి పరిగెత్తాలి, దాన్ని అందించబడినటువంటి వారికి పరిచర్యను జరిగించాలి. ఇది మనం చేయాల్సిన పని. మనము ఈ కృపా సువార్త ప్రజలకు చేరుకునేటట్టుగా మనము పరిగెత్తాలి, మనము సాక్ష్యమిస్తూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి, అనేక మందిని సాధనాలుగా మనం ఉండాలి. ఇది కృపా సువార్త. ఈ కృపా సువార్త నా దగ్గరికి వచ్చి నా జీవితాన్ని మార్చింది అని చెప్పాను. మీ దగ్గరికి ఉదయకాలనే వచ్చింది. మీ ఇంట్లో, మీ యొక్క జీవితంలో ఈ కృపా సువార్త మీ బ్రతుకులను మార్చివేయాలని కోరుతోంది. కనుక ఈ సువార్తను గట్టిగా పట్టుకొని, ఈ సువార్తను నమ్మి, ఈ సువార్త ద్వారా వచ్చేటటువంటి ఆశీర్వాదం మీరు సమృద్ధిగా పొందాలని నేను కోరుతున్నాను. మరి ఈ సమయంలో ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈ కృపా సువార్త మనము అంగీకరించి ఈ కృపను పొందుకొని దేవుని మహిమార్థమై జీవించేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, ఇక మూడో విషయం ఏంటంటే ఇది సిలువ సువార్త. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరుతనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ ఫూలిష్నెస్ టు దోస్ హూ ఆర్ హెడెడ్ ఫర్ డిస్ట్రక్షన్, బట్ వీ who are being saved know it is the very power of God. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పే మాట ఏంటంటే ఇదిగో ఈ సువార్త ఏదైతే ఉందో, ఈ సువార్త అనేటటువంటిది ఇది క్రీస్తు సిలువ సువార్త. యేసయ్య సిలువలో మనందరి కొరకు వేలాడాడు, ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని మన కొరకు కార్చాడు. ఈ సిలువ సువార్తలో పవర్ ఉంది, రక్షించే పవర్ ఉంది, మన బ్రతుకులను మార్చే పవర్ ఉంది. దీంట్లో రక్షింపబడుచున్న మనకు సిలువను తలంచగానే అది గొప్ప శక్తితో కూడినటువంటిది. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నిస్సహాయంగా వేలాడుతున్నాడు. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు. ఆ కార్చబడిన పరిశుద్ధ రక్తములో మన బ్రతుకుల్లో గొప్ప వింతైన మార్పు చోటు చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సువార్త, సిలువ సువార్తను మనము ధ్యానిస్తూ దాంట్లో ఉన్న శక్తిని పొందుకుంటూ గ్రీసు దేశస్థుడని కానీ యూదుడని కానీ భేదము లేకుండా అందరినీ రక్షించడానికి క్రీస్తు దేవుని శక్తిగా, దేవుని జ్ఞానంగా ఉన్నాడు. కాబట్టి ఆ కృపామయుడైన దేవుడు అనుగ్రహించేటటువంటి కృపను పొందుకొని మనమందరం కూడా ఆయన మహిమార్థమై జీవించాలని ఆయన మనకు తెలియచేస్తున్నాడు. కృపామయుడైన దేవుడు ఆయన రాజ్య సువార్తను మనకు అందించాడు. కృపా సువార్తను మన దగ్గర తీసుకొచ్చాడు. సిలువ సువార్తను మన దగ్గర తీసుకొచ్చాడు. ఈ సువార్త విన్నటువంటి వారు,
యేసయ్యా, నీ సువార్తను నాకు తెలిసిన వారందరికీ అందించటానికి నీ కృప నాకు అనుగ్రహించు ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. అలాగూ దేవుడు తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించేటట్టుగా ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మౌనతుడు అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, పూజనీయుడా, నీ పాదాలకు ఎనలేని వందనాలు. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి మాకు చాలా చక్కగా వివరించినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గర్భములోనే గంతులు వేసినటువంటి వాడిగాను, దేవా నీ వర్తమానికుడిగా మా ప్రభువా నిన్ను పరిచయం చేసిన వాడిగా, నీ సన్నిధిలో తాను తగ్గించుకున్నవాడిగా మాకు మీరు చూపించారు. మేము కూడా మా ప్రభువా బాప్తిస్మం ఇచ్చి యోహాను కొనేటువంటి చక్కటి గుణలక్షణాలు కలిగి మీ వర్తమానికులుగా, మిమ్మల్ని పరిచయం చేసేవారుగా, మీ సన్నిధిలో తగ్గించుకుని నాయన మీరే గొప్పవాడని హెచ్చించేటటువంటి వ్యక్తులుగా, నాయన మీకు బాప్తిస్మం ఇచ్చి యోహాను తాను ఏ విధంగా తగ్గించుకుని తన జీవితంలో నాయన నీకు ప్రియంగా జీవించగలిగాడో అలాగా మేము కూడా జీవించి అనేక మందిని నీకు పరిచయం చేసేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యం మా జీవితంలో మీరు జరిగించండి. దుష్టుని క్రియలన్నీ యేసుక్రీస్తు నామములో బంధించండి. అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మా జీవితంలో మీరు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నజరేయుడా, నమ్మదగిన దేవా, ఈరోజునైనా ఈ యొక్క వర్తమానాన్ని నీ బిడ్డలు వింటుండగా వారి జీవితాల్లో గొప్ప కార్యం చేయండి. మా దేశంలో జరుగుతున్న ఎలక్షన్స్లో మీరు తోడుకొనండి. ఆయన సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఆత్మ సంబంధమైన జ్ఞానంతో ప్రతివారిని నింపండి. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని స్వస్థపరచండి. ప్రతి బలహీనతను కొట్టివేయండి. సమాధానమును నెమ్మదిని కలిగించి మీ ఆత్మకార్యం జరిగించి దీవించమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్నటువంటి పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. మీరు వెళ్ళిచుండగా వచ్చిచుండగా ఈ దినమంతా మీ ప్రయాణంలో, మీ పనుల్లో కృపగల దేవుడు మీకు సహాయం చేయను గాక. అందరికీ వందనాలు.